ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 46వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు యేసయ్య. నేను యేసు ఇప్పుడు మీ గురించి మాట్లాడకపోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ కంచే కావాలంటును కాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసయ్య తన శిష్యులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిద్రపోయారంట కదండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నారండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థించే సమయము అయిపోయింది అనేసి యేసయ్య చెప్పారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చిలికాడా నీవు చేయవచ్చినది చేయుము అని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి కదండి. యేసుని పట్టుకోవడానికి ఆ విధంగా వారందరూ కూడా రాత్రిపూట రావడానికి కారణం ఏంటండి, యేసయ్య ఆ రోజుల్లో ఎంతో ఫేమస్ పర్సన్ కదండి. యేసయ్యని ఎంతో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. పగలు యేసయ్య మీద అటాక్ చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి యేసయ్యని పట్టుకోవడానికి వారందరూ రాత్రి వేళ వచ్చారు కదండి. రాత్రిపూట ఏ వ్యక్తి ఎవరని గుర్తించడం కష్టం కాబట్టి యేసయ్య శిష్యులలో ఒకడైన యూదా వారికి సహాయం చేయడానికి పూనుకున్నాడు కదండి. అంటే యూదా యేసయ్యని వాళ్ళు చంపేస్తారని అనుకుని ఉండకపోవచ్చు, యేసయ్యని జస్ట్ ఇంటరోగేట్ చేసి వదిలేస్తారని అనుకుని ఉండొచ్చు. అందుకే యూదా వారికి సహాయం చేశాడని మనం అనుకుంటాం కదండి. కానీ మనం గమనిస్తే యేసయ్యకి ప్రాణహాని ఉందని ఆ రోజుల్లో యేసయ్య శిష్యులందరికీ కూడా తెలుసు కదండి. మనం కొన్ని వచనాలని ఇక్కడ చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము, దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 53, 54 వచనములు, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనం, ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి కదండి. వాక్యాలని చదివితే యేసయ్యకి లైఫ్ థ్రెట్ ఉందని మనకే అర్థమవుతుంది కదండి. యేసయ్య శిష్యుల్లో ఒకడైన యూదాకి ఆ విషయము ఎంతో క్లియర్గా తెలుసు కదండి. అయినప్పటికీ కూడా ఎందుకు యూదా అంత పెద్ద స్టెప్ తీసుకున్నాడో, ఎవరు ఆ విధంగా యూదా స్టెప్ తీసుకోవడానికి ప్రేరేపించారో మనం ఇక్కడ చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనము, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు మనకి క్లియర్గా చెప్పారు కదండి, మనం కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనని సరిగా పరిశీలించుకోవాలి. మనం అనాలోచితంగా గనక కమ్యూనియన్లో పాల్గొంటే ఏం జరుగుతుందని ఇక్కడ యేసు మనకి చెప్పారు కదండి. మనం కూడా చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు కదండి. మనం కమ్యూనియన్లో పాల్గొనేటప్పుడు మనం అనాలోచితంగా గనక పాల్గొంటే మనకి శిక్షావిధి కలగడానికే మనము పాల్గొంటున్నామని యేసు మనకి చెప్తున్నారు కదండి. అండ్ అదేవిధంగా యూదా కూడా తన ప్రవర్తనని సరిచేసుకోకుండా కమ్యూనియన్లో పాల్గొన్నాడు కాబట్టి తనలో సాతాను ప్రవేశించి ఆ సాతాను అంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి యూదాని ప్రేరేపించాడు కదండి. మనకి కూడా సాతాను చెప్తా ఉంటాడు కదండి, ఏం కాదు ఒకసారి తప్పు చేస్తే యేసయ్య క్షమిస్తారు కదా, నువ్వు తప్పు చేసి యేసయ్యని క్షమాపణ అడుగు,
యేసయ్య దావీదునే క్షమించారు కదా, నిన్ను కూడా క్షమిస్తారు అని ఇటువంటి ఆలోచనలని సాతాను మనలో చాలా మందికి చెప్తూ ఉంటాడు కదండి. ఆ ఆలోచనలకి మనము లోబడి మనం గనక పాపం చేస్తే మన నాశనాన్ని మనమే కోరుకున్నట్టు అవుతుంది కదండి. తెలియక చేసిన వారికి పాప క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి పాపం చేసే వారికి శిక్షా విధి ఉంటుందని యేసయ్య మనకి చెప్పారు కదండి. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.